హిందూ పురాణాల ప్రకారం చిరంజీవులు మరణం లేనివారు. వీరు 7గురు. కొన్ని పురాణాలు 8 మంది చిరంజీవులు ఉన్నారని చెబుతుంది. వీరిని సప్త చిరంజీవులు అని పిలుస్తారు. మరికొన్ని శాస్త్రాలలో మార్కండేయుడిని కలిపి అష్ట చిరంజీవులు అని అంటారు. ఈ చిరంజీవులు కలియుగం ముగిసే వరకు భూమిపై జీవిస్తారని నమ్మకం. ఈ వీడియోలో మనం 8 మంది చిరంజీవుల గురించి, వారి చరిత్ర, కర్తవ్యం, గొప్పతనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అంతకన్నా ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకున్న చిరంజీవులు వరుసగా అశ్వత్థామ, బలిచక్రవర్తి, వ్యాసుడు, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు. కొన్ని శాస్త్రాల ఆధారాల ప్రకారం మార్కండేయుడిని కూడా చిరంజీవిగా పరిగణిస్తారు. దీనితో 8 మంది అష్ట చిరంజీవులు అవుతారు. అష్ట చిరంజీవులను ఉద్దేశిస్తూ సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది. అశ్వత్థామ బలివ్యాసో హనుమాంచ విభీషణః కృపః పరశురామచ్చ సప్త ఏతేహ చిరంజీవినః సప్తైథాన్ సంసరే నిత్యం మార్కండేయ మదాష్టమం జీవేత్వరశ్యశతం సోపి సర్వవ్యాధి వివర్చిత అనే శ్లోకం ఉంది. ఈ శ్లోకం ప్రకారం 7గురు చిరంజీవులతో పాటు మార్కండేయుడిని స్మరించడం వల్ల ఆయురారోగ్యాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. చిరంజీవులు భూమిపై శాశ్వతంగా జీవించడానికి వివిధ దైవిక శాపాలు, వరాల ద్వారా భూమి మీద జన్మించారు. వారి కర్తవ్యం సాధారణంగా ధర్మాన్ని కాపాడటం, మానవాళికి సేవ చేయడం, కలియుగంలో జ్ఞానంతో పాటు భక్తిని ప్రచారం చేయడం. ఇప్పుడు ఒక్కొక్కరి చరిత్ర, కర్తవ్యం, గొప్పతనాన్ని మనం తెలుసుకుందాం. అందులో మొదటివారు అశ్వత్థామ. అశ్వత్థామ ద్రోణాచార్యుని కుమారుడు. మహాభారతంలో కౌరవ పక్షంలో యోధుడు కూడా. కురుక్షేత్ర యుద్ధంలో తన తండ్రి మరణానికి ప్రతీకారంగా అతను నిద్రిస్తున్న పాండవుల సంతానం ఉపపాండవులను హతమార్చాడు. ఈ దుష్కార్యం వల్ల శ్రీకృష్ణుడు అతని శపించి 3000 సంవత్సరాల పాటు శరీరంపై గాయాలతో బాధపడుతూ చిరంజీవిగా జీవించమన్నాడు. అశ్వత్థామ చిరంజీవి తత్వం ఒక శాపం రూపంలో ఉంది కాబట్టి అతని కర్తవ్యం స్పష్టంగా ఎక్కడా నిర్వచించబడలేదు. కొన్ని కథల ప్రకారం అతను నర్మదా నది చుట్టూ తిరుగుతూ తన పాపాల బాధను అనుభవించాడట. అశ్వత్థామ గొప్ప యోధుడు మరియు బ్రహ్మాస్త్రం వంటి దివ్యాస్త్రాలను ఉపయోగించగల సామర్థ్యం కలిగినవాడు. అయినప్పటికీ అతని చిరంజీవి తత్వం ఒక శిక్షగా భావిస్తారు. ఇది ధర్మవిరుద్ధ చర్యల పరిణామాలను గుర్తు చేస్తుంది. ఇకపోతే రెండవ వారు బలిచక్రవర్తి. బలిచక్రవర్తి ప్రహ్లాదుని మనవడు మరియు రాక్షసురాజు కూడా. అతను గొప్ప దాత మరియు విష్ణు భక్తుడు. వామన అవతారంలో విష్ణువు 3 అడుగుల భూమిని దానం కోరగా బలి తన సర్వస్వాన్ని అర్పించాడు. విష్ణువు అతని భక్తి, దానగుణానికి మెచ్చి అతన్ని పాతాళ లోకాధిపతిగా చేసి చిరంజీవత్వం ప్రసాదించాడు. బలిచక్రవర్తి పాతాళ లోకంలో ధర్మాన్ని కాపాడుతూ కలియుగం తర్వాత తిరిగి భూమిపై రాజ్యం చేయడానికి సిద్ధంగా ఉంటాడని ఒక నమ్మకం. అతను ధర్మబద్ధ రాజ్యానికి ప్రతీక. బలి యొక్క దానగుణం మరియు విష్ణుభక్తి అతన్ని పురాణాల్లో మహాదాతగా చిరస్థాయిగా నిలిపాయి. అతను రాక్షసుడైనప్పటికీ అతని సద్గుణాలు దేవతలను కూడా ఆకట్టుకున్నాయి. ఇక మూడవ వారు వ్యాసుడు. వ్యాసుడు వేదవ్యాసుడు. మహాభారతం, భాగవతం మరియు వేదాలను సంకలనం చేసిన గొప్ప ఋషి. అతను పరాశర ముని కుమారుడు, సత్యవతి కొడుకు. వేదాలను 4 భాగాలుగా విభజించి మానవాళికి జ్ఞానాన్ని అందించారు. లోకహితం కోసం అతను చిరంజీవిగా ఉండాలనే దైవ సంకల్పంతో ఉండేవారు. వ్యాసుడు జ్ఞానాన్ని సంరక్షించడం, ధర్మాన్ని ప్రచారం చేయడం తన కర్తవ్యంగా కొనసాగించాడు. అతను హిమాలయాల్లో తపస్సు చేస్తూ మానవాళికి మార్గదర్శనం చేస్తాడని చెప్పబడుతూ ఉంటుంది. వ్యాసుడు భారతీయ సాహిత్యం, జ్ఞాన సంపదకు మూలస్తంభం. అతని రచనలు ధర్మం, నీతి, జీవన విలువలను బోధిస్తాయి. ఇకపోతే 4వ వారు హనుమంతుడు. హనుమంతుడు రామాయణంలో శ్రీరాముని అత్యంత భక్తుడు, సేవకుడు. అతను వాయుదేవుని పుత్రుడు, శివుని అంశం కలిగినవాడు. సీతను కనుగొనడం, లంకను దహనం చేయడం వంటి అనేక వీరచర్యలు చేసిన మహానుభావుడు. శ్రీరాముడు అతని భక్తికి మెచ్చి చిరంజీవి తత్వం ప్రసాదించాడు. హనుమంతుడు రామభక్తిని ప్రచారం చేస్తూ భక్తులను రక్షిస్తాడు. అతను భూమిపై రామనామాన్ని కీర్తిస్తూ ధర్మాన్ని స్థాపిస్తాడని ఒక గొప్ప నమ్మకం. హనుమంతుడు భక్తి, శక్తి, జ్ఞానం, వినయం యొక్క సమ్మేళనం. అతని నిస్వార్థ సేవ మరియు రాముని పట్ల అచంచలమైన భక్తి భక్తులకు ఆదర్శం కూడా. ఇకపోతే 5వ వారు విభీషణుడు. విభీషణుడు రావణుడి తమ్ముడు, రామాయణంలో ధర్మవాది. అతను సీతను రామునికి అప్పగించమని రావణునికి సలహా ఇచ్చాడు. కానీ తిరస్కరించబడిన తర్వాత రాముని శరణు వేడాడు. రాముడు అతని ధర్మనిష్టకు మెచ్చి అతన్ని లంకాధిపతిగా చేసి చిరంజీవి తత్వం ప్రసాదించాడు. విభీషణుడు లంకలో ధర్మరాజ్యాన్ని నడిపిస్తూ రామభక్తిని ప్రచారం చేశాడు. అతను ధర్మాన్ని స్థాపించడంలో రామునికి సహాయం చేశాడని గొప్ప నమ్మకం. రాక్షస వంశంలో జన్మించినప్పటికీ విభీషణుడు ధర్మాన్ని ఎన్నుకున్నాడు. ఇది అతని గొప్పతనాన్ని చాటుతుంది కూడా. నీతి మరియు జ్ఞానం ఆదర్శప్రాయం కూడా.
ఇకపోతే 6వ వారు కృపాచార్యులు. కృపాచార్యుడు మహాభారతంలో కౌరవులు పాండవులకు గురువు. అతను వేదాలను అధ్యయనం చేయడంలో బోధించడంలో అంకితభావం చూపాడు. అతని విచిత్ర జన్మం అతని సోదరి కృపితో కలిసి ఒక గడ్డిపోచలో జన్మించాడు. జ్ఞానం వల్ల చిరంజీవి తత్వం పొందాడు. కృపాచార్యుడు వేద జ్ఞానాన్ని సంరక్షిస్తూ ధర్మాన్ని బోధించాడు. అతను కలియుగంలో జ్ఞాన ప్రచారకుడిగా కొనసాగుతున్నాడని చెప్పబడుతూ ఉంటుంది. కృపాచార్యుడు జ్ఞానం, ధర్మనిష్ట, నిష్పక్షపాత బోధనలకు ప్రసిద్ధి. అతను యుద్ధంలో కూడా ధర్మాన్ని ఆచరించాడు. ఇకపోతే 7వ వారు పరశురాముడు. పరశురాముడు విష్ణువు యొక్క 6వ అవతారం. జమదగ్ని ఋషి కుమారుడు. తన తండ్రిని చంపిన క్షత్రియ రాజు. కార్తవీర్యరాజునిపై ప్రతీకారంగా అతను క్షత్రియ వంశాలను 21 సార్లు నిర్మూలించాడు. అతని తపోశక్తి విష్ణు అవతారంగా అతను చిరంజీవిగా ఉంటాడు. పరశురాముడు ధర్మాన్ని పునరుద్ధరించడంలో కలియుగంలోని కల్కి అవతారానికి గురువుగా ఉండడం తన కర్తవ్యంగా కొనసాగించాడు. అతను హిమాలయాల్లో తపస్సు చేస్తూ ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి. పరశురాముడు యోధుడు. ఋషి యొక్క అరుదైన సమ్మేళనం. అతని ధర్మ రక్షణ మరియు అన్యాయంపై పోరాటం అతన్ని గొప్ప వ్యక్తిత్వంగా నిలిపాయి. ఇకపోతే 8వ వారు మార్కండేయుడు. మార్కండేయుడు గొప్ప ఋషి, శివుని భక్తుడు. అతను 16 సంవత్సరాల వయసులో మరణించాల్సి ఉండగా శివుని అనుగ్రహంతో చిరంజీవి తత్వం పొందాడు. అతను భాగవత పురాణంలోని కొన్ని కథలను వివరించాడు. మార్కండేయుడు శివభక్తిని ప్రచారం చేస్తూ జ్ఞానాన్ని అందిస్తాడు. అతను ఆధ్యాత్మిక మార్గంలో భక్తులకు మార్గదర్శనం చేస్తాడని గొప్ప నమ్మకం. మార్కండేయుడు శివుని పట్ల అచంచలమైన భక్తి, జ్ఞాన సంపదకు ప్రసిద్ధి. అతని కథలు భక్తి, తపస్సు యొక్క శక్తిని చాటుతాయి కూడా. చిరంజీవుల గొప్పతనం వారి ధర్మనిష్ట, భక్తి, జ్ఞానం, శక్తి, మానవాళి పట్ల సేవ చేసే గుణం ఎంతో గొప్పది. వారు ధర్మాన్ని కాపాడుతూ అన్యాయాన్ని వ్యతిరేకించారు. వ్యాసుడు, కృపాచార్యుడు, మార్కండేయుడు వంటి వారు వేదాలు, శాస్త్రాలను సంరక్షించారు కూడా. హనుమంతుడు, విభీషణుడు, బలి లాంటి వారు భక్తి, నిస్వార్థ సేవకు నిదర్శనంగా నిలిచారు. పరశురాముడు, అశ్వత్థామ వంటి వారు యోధులుగా వీరత్వాన్ని ప్రదర్శించారు. వారి కథలు హిందూ సంస్కృతిలో శాశ్వత స్ఫూర్తిని అందిస్తాయి. చిరంజీవులు కర్తవ్యం కలియుగంలో ధర్మాన్ని కాపాడడం, జ్ఞానాన్ని సంరక్షించడం, భక్తులను రక్షించడం. భూమిపై ధర్మం క్షీణించినప్పుడు దాన్ని పునరుద్ధరిస్తారు. హనుమంతుడు, విభీషణుడు వంటి వారు రామభక్తిని, బలి విష్ణుభక్తిని, మార్కండేయుడు శివభక్తిని ప్రచారం చేస్తాడు. వ్యాసుడు, కృపాచార్యుడు వేద జ్ఞానాన్ని సంరక్షిస్తారు. పరశురాముడు కల్కి అవతారానికి గురువుగా ఉన్నాడు. చిరంజీవులు 8 మంది. వీరు హిందూ పురాణాలలో శాశ్వత జీవనం పొందినవారు. వారి చరిత్రలు ధర్మం, భక్తి, జ్ఞానం, వీరత్వంలో నిండి ఉన్నాయి. వారి కర్తవ్యం కలియుగంలో ధర్మాన్ని కాపాడడం, మానవాళికి మార్గదర్శనంగా నిలబడడం. వారి గొప్పతనం, నిస్వార్థ సేవ, అచంచల భక్తి శాశ్వతంగా ప్రభావం చూపిస్తుంది. చిరంజీవుల గురించి పూర్తి సమాచారం మీకు ఈ వీడియో ద్వారా అందించబడింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మరిన్ని వీడియోలు చూసే అవకాశం మీకు ఉంటుంది.